హాయ్ అండి. ఈరోజు నుంచి నాకు డ్యూటీ అనమాట. ఆఫ్టర్‌నూన్ ఒకళ్ళని, ఈవినింగ్ ఒకళ్ళని తీసుకురావాలి. ఇంకా మార్నింగ్ త్వరగా లేచిపోయి వంట పని అయితే పూర్తి చేసేసాను. అంబలి కాచాను, రైస్ పెట్టి దొండకాయ ఫ్రై చేసేసి పాపకి మామూలుగా అయితే చారన్నం పెట్టేశాను. బాబుకి అయితే ఎగ్ రైస్ చేసి బాక్స్లో పెట్టేశాను. ఇంకా వీళ్ళిద్దరిని మార్నింగ్ లేపేసి బ్రష్ చేపిచ్చేసి స్నానం చేపిచ్చేసి బట్టలు వేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. పెట్టేసి ఇద్దరిని ప్రాపర్గా అయితే రెడీ చేసేసాము. నేను వంట పని పూర్తి చేసేటప్పటికి మా ఆయన అయితే పిల్లలిద్దరిని అయితే రెడీ చేసేసారు. ఇద్దరు కూడా కంబైన్డ్గా కలిసి కట్టుగా పని చేసుకుంటే ఏ పనైనా ముందుకెళ్తుంది. నాకైతే మా ఆయన ప్రతి విషయంలో అయితే సపోర్ట్గా ఉంటారు. పిల్లలిద్దరిని రెడీ చేసిన తర్వాత వాళ్ళకి ఎవరి బుక్స్ వాళ్ళకి బ్యాగులో సదిరేసామన్నమాట. ఇలా సదిరేసి బ్యాగులన్నీ తీసుకొచ్చి బయట పెట్టేశాను. పెట్టేసి ఇంకా మేము బండి మీద స్టార్ట్ అయిపోయాం స్కూల్కి. పాప అయితే ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ తను స్కూల్ అనగానే నిన్న వెళ్ళేటప్పుడు కొంచెం సేపు ఆడుకుంది. అందువల్ల ఆటలు ఆడుకోవడానికి అన్నట్టుగా రెడీ అయిపోయి అక్కడ బొమ్మలు ఉంటే ఆడుకుంటాను అని తను కూడా ముందు మాకన్నా ముందే తనకే స్కూల్కి వెళ్ళిపోదాం అని ఇంటి దగ్గరే స్టార్ట్ చేసిందనమాట. స్కూల్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత బాబుని క్లాస్ రూమ్లో దింపేసి మేడంకి కొత్త నోట్బుక్స్ అన్నీ ఇచ్చేసి ప్రాపర్గా నేమ్స్ అవి రాసేయండి, తర్వాత క్లాస్లో ఎన్ని ఉండాలో ఇంటికి ఎన్ని పంపించాలో సపరేట్ చేసేసి మాకు ఇమ్మని చెప్పాను. తర్వాత పాపనైతే నర్సరీ రూమ్కి అయితే తీసుకెళ్ళాను. నాకన్నా ముందు పాపే యాక్టివ్గా ఉందన్నమాట. నేను ఇంకా భయపడుతున్నాను తను ఎలా ఉంటుందో, అంటే ఎప్పుడు బయట ఎక్కువగా తెలియదు అనమాట. అందువల్ల నా దగ్గర ఎక్కువ ఉండడం వల్ల బయట ఎలా ఉంటుందో, యాక్టివ్గా ఉంటుందో లేదా అని నేను భయపడ్డాను. కానీ తనే చాలా హడావిడిగా సంతోషంగా ఉంది. క్లాస్లోకి వెళ్ళిన తర్వాత అయితే బాగానే ఎంజాయ్ చేసిందనమాట బొమ్మలతోని. తర్వాత పిల్లలందరితో కూడా బాగానే కలిసిపోయింది. అన్ని బొమ్మలతో బాగా ఆడుకుంది. నేను కాసేపు అక్కడ ఉండి తన్ని కనిపిస్తూ ఉండేదాన్ని. అంటే తనకి చెప్పానమాట, వాష్రూమ్ అయినా టాయిలెట్ వచ్చినా సరే వాటర్ వచ్చినా పలానా మేడంకి చెప్పాలి అంటే సరేనమ్మా చెప్తానంది. చిన్న పాప అయినా సరే మా పాప బాగానే అర్థం చేసుకుంది. ఆ విషయంలో నేనైతే హ్యాపీ. చాలా భయపడ్డాను, ఎన్ని రోజులు ఇలాగా తిన్న విషయంలో టెన్షన్ పడాలో లేకపోతే ఎలా ఉంటుందా అని ప్రతి తల్లికి భయం ఉంటుంది కదా. నాకు అలాగే కొంచెం భయంగా అనిపించేది. ఎలాగా ఉంటుందో ఏంటో, వాటర్ కావాలన్నా వాష్రూమ్ అయినా చెప్తుందో లేదో అనుకున్నాను. కానీ నేను ఉంటుండగానే మేడం గారికి టాయిలెట్ అని చెప్పింది, వాటర్ కావాలని చెప్పింది. కొన్ని పర్లేదనమాట. ఆ విషయంలో నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. పర్లేదు తిన్ని క్లాస్ రూమ్లో వదిలిపెట్టి ఇంటికి వెళ్ళొచ్చని ధైర్యం అయితే వచ్చింది. అలా ఒక అరగంట సేపు తన ముందు కనిపించి తర్వాత బయటకైతే వచ్చేసాను. తర్వాత మేడంకి కాల్ చేసి అడిగాను, ఎలా ఉందండి పాప అంటే, లేదండి బాగానే ఉంది, ఆడుకుంటుంది, మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అలాగే నేను ఇంకా అయితే ఇంటికి వచ్చేసాను. ఇది మా పాప ఫస్ట్ స్కూల్ డే వ్లాగ్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నుంచి ప్రతిరోజు కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా